పురుగులు రాళ్లన్నం పెడుతున్నారని గురుకుల విద్యార్థుల ఆందోళన. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్న బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం వద్ద నిరసనకి దిగిన విద్యార్థులు వార్డెన్ తమతో వంట చేయిస్తున్నారని, పురుగులు రాళ్లన్నం, నీళ్ల పప్పు పెడుతున్నారని, కలుషిత ఆహారం, హాస్టల్లో అపరిశుభ్రత వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. హాస్టల్లో సమస్యలు బాగాలేవు. ఇప్పుడు అంటే డైలీ చిన్న చిన్న పిల్లల నుంచి వెజిటేబుల్స్ కట్టింగ్ కానీ అన్నం బియ్యం కడగడం, ఇంకా గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు దించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పనులు చేయించడం, బియ్యం మరకాలు గుంజడం, గ్యాస్ మోతలు మోసుడు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేరు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. అంత ఒక్కొక్కసారి పురుగులు అంత ట్యాబ్లెట్ రాళ్ళు ఇట్లా వస్తాయి. పప్పు అయితే మొత్తం నీళ్ళే, కూర అయితే టేస్ట్ లేదు, ఏం లేదు. దానివల్ల ఇంగ్రీడియంట్స్ తక్కువ చేస్తలేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ చేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్స్ తీసుకుంటారు, ఇంటికి కొంటాం కూడా. మళ్ళీ మేము తినే వాళ్ళకి చికెన్ అయినా కానీ ఏదైనా కర్రీస్ వెజ్ కర్రీస్ కానీ మా వాళ్ళకే తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట వర్కర్స్. ఇంకా పెరుగు మొత్తం నీళ్ళు ఒకటే ప్యాకెట్, 150 మెంబర్స్కు ఒకటే ప్యాకెట్ పెరుగు. మీరు ఎందుకు కూర్చున్నారు? దేనికోసం కూర్చున్నారు? ఈ సమస్యల కోసం మేము కూర్చున్నాం. మేము వచ్చినప్పుడు